మూడవళ్ళ బంధం ఎపిసోడ్ 509. హలో ఫ్రెండ్స్, షోయాలంతా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసుధార నెమ్మదిగా బెడ్ పై నుండి లేచి నుంచుని విలియమ్స్కి ఎదురుగా వెళ్ళి విలియమ్స్ చేతిని పట్టుకుని తన తలపై వేయించుకుని, నాకు విరాజ్ సార్ గతం మొత్తం తెలియాలి అని అనగానే విలియమ్స్ షాక్గా వసుధార వైపు చూస్తాడు. చెప్పండి అన్నయ్య, ప్లీజ్, నాకు విరాజ్ సార్ గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది. మీరు చిన్నప్పటి నుండి విరాజ్ సార్తోనే ఉన్నారని నాకు విరాజ్ సార్ చెప్పారు. సో తప్పకుండా విరాజ్ సార్ లైఫ్లో ఏం జరిగిందో ప్రతిదీ మీకు తెలుసు. అందుకే చెప్పండి అన్నయ్య, నేను విరాజ్ సార్ని ప్రేమిస్తున్నట్టు మీకు తెలుసు. సార్ని ప్రేమించే అమ్మాయిగా నాకు కూడా సార్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా, ప్లీజ్ అని అంటుంటే విలియమ్స్కి భయంగా అనిపిస్తుంది. లేదు, నేను సార్ గురించి వసు మేడంకి ఎలా చెప్పగలను? సార్ గతం తెలిసి మేడం సార్ని వదిలేసి వెళ్ళిపోతే? లేదు, ఇప్పటికే విరాజ్ సార్ చాలా పెయిన్ అనుభవించారు. ఇప్పుడు వస్తారా మేడం కూడా దూరమైతే తట్టుకోలేరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మేడం తనపై ఒట్టు వేయించుకున్నారు. నాకు ఏం చేయాలో తెలియడం లేదు అని విలియమ్స్ భయపడుతుంటే, చెప్పండి అన్నయ్య, ప్లీజ్ నాకు నిజం చెప్పండి అని వస్తారా గట్టిగా అనగానే విలియమ్స్ వస్తారా వైపు చూస్తూ, వద్దు మేడం, సార్ గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేను మీకు ఏమీ చెప్పలేను, నన్ను ఇబ్బంది పెట్టకండి అని విలియమ్స్ అంటుంటే వసులో ఇంకా అనుమానం పెరుగుతుంది. అంటే విరాజ్ సార్ గతంలో ఏదో జరిగింది. నేను ఎలా అయినా విరాజ్ సార్ గురించి తెలుసుకోవాలి. అది విలియమ్స్ అన్నయ్య ద్వారానే సాధ్యమవుతుంది అని వసు మనసులోనే అనుకుని, అయితే నాపై ప్రామిస్ చేశారు, నేను ఏమైపోయినా పర్వాలేదు, మీరు నిజం చెప్పరు అంతేనా అని వసు అడగగానే, లేదమ్మా, మీకేమీ జరగకూడదు, మీకేమన్నా అయితే సార్ తట్టుకోలేరు అని విలియమ్స్ బాధగా అంటుంటే, అయితే నిజం చెప్పండి అని అంటుంది వసుధార. విలియమ్స్ వసు వైపు చూస్తూ, నేను చెప్పిన తర్వాత మీరు సార్ని వదిలేసి వెళ్ళమని మాట ఇవ్వండి మేడం అని అనగానే వాటని షాక్గా అంటుంది వసుధార. ప్లీజ్ మేడం అని అంటుంటే, నేనెందుకు విరాజ్ సార్ని వదిలేసి వెళ్తాను? విరాజ్ సార్ గతం ఏమైనా నేను సార్ని వదిలేసి వెళ్ళను, కానీ మీకు మాట మాత్రం నేను ఇవ్వను అని వస్తారా అనగానే ఇంకా విలియమ్స్ తప్పని పరిస్థితుల్లో వస్తారికి నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వసుధార విలియమ్స్ చెప్పేదాన్ని వింటూ ఉంటుంది. సార్కి 10 years అప్పుడు నేను సార్ని ఢిల్లీలో కలిశాను. నా చిన్నప్పుడే నా పేరెంట్స్ చనిపోవడం వలన నేను ఢిల్లీలోనే ఉండేవాడిని. అప్పుడే నేను విరాజ్ సార్ని కలిశాను. విరాజ్ సార్కి కూడా ఎవరూ లేరని తెలుసుకుని ఇద్దరం కలిసి ఏమన్నా చేద్దామని అనుకున్నాము. కానీ మేమిద్దరం కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఎవరు కూడా మాకు ఏ పని ఇచ్చేవారు కాదు. కొన్ని రోజులు తినడానికి తిండి లేక చాలా కష్టాలు పడ్డాము. అప్పుడే మాకు ఈ సమాజం పైన ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయకపోవడం వలన విరాజ్ సార్లో అప్పటికే ఈ సమాజం పైన చెడు అభిప్రాయం రావడం వలన ఒకరోజు మేము ఒక ప్లేస్లో ఉండగా అక్కడికి కొంతమంది ఏవో డీల్స్ మాట్లాడుకోవడం మేము విన్నాము. అప్పుడే మేమిద్దరం వెళ్ళి వాళ్ళ దగ్గర పని చేస్తామని చెప్పాము. వాళ్ళకు కూడా చిన్నపిల్లలతో పని చేయించడం సులువని వాళ్ళు మా ఇద్దరిని పనిలో చేర్చుకున్నారు. కానీ తర్వాత తెలిసింది అదొక పెద్ద మాఫియా అని. ఆ పేరు వినగానే నేను భయపడ్డాను. విరాజ్ సార్ కూడా అక్కడి నుండి బయటపడదామని అనుకున్నారు. కానీ ఒకసారి దానిలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ నుండి తప్పించుకోవడం కుదరదని తర్వాత తెలిసింది మాకు. ఇంకా నెమ్మదిగా మేము కూడా ఆ పనులకి అలవాటు పడ్డాము. అయితే విరాజ్ సార్ దేనిలో కూడా చాలా చాకచక్యంగా తెలివిగా ఉండేవారు. అలా ఢిల్లీలోనే మాఫియాకి డాన్ అయిన సల్మాన్ అనే వ్యక్తి దృష్టిలో పడ్డారు విరాజ్ సార్. సల్మాన్ బాయ్ ఎప్పుడు కూడా విరాజ్ సార్ని ఒక కంట కనిపెడుతూనే ఉండేవారు. చిన్న వయసులోనే విరాజ్ సార్ చాలా తెలివిగా ప్రవర్తించడం సల్మాన్ బాయ్లో ఒక రకమైన ఆలోచనల్ని మేల్కొల్పింది. అలా విరాజ్ సార్కి 15 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఢిల్లీలోనే ఉన్నాము. అక్కడే సల్మాన్ బాయ్ దగ్గర వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. సల్మాన్ బాయ్ ఎప్పుడు కూడా గన్స్ సప్లై చేయడం, డ్రగ్, ఇంకా సెటిల్మెంట్స్ ఇలా చాలా చేస్తూ ఉండేవారు. ప్రతి దానిలో కూడా విరాజ్ సార్ని తోడుగా తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు. అలా సల్మాన్ బాయ్ ద్వారా విరాజ్ సార్ కొంతకాలంలోనే మాఫియాలో ఉన్న ప్రతిదీ తెలుసుకోగలిగారు. విరాజ్ సార్కి
15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సల్మాన్ బాయ్కి హార్ట్అటాక్ రావడం వలన ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అతనింకా ఎక్కువ కాలం బ్రతకరని తెలిసింది. అప్పుడే సల్మాన్ బాయ్ తన మాఫియా అక్కడితో ముగిసిపోకూడదని తన మాఫియా మొత్తానికి విరాజ్ సార్ని బాయ్గా చేశారు. అయితే విరాజ్ సార్కి ఇండియా అంటే ఇష్టం లేదు. అందుకే సల్మాన్ బాయ్తో చెప్పి ఇండియాని వదిలేసి అమెరికాకి వచ్చేశారు. కొంతకాలం సల్మాన్ బాయ్ విరాజ్ సార్తో కలిసి ఉండేవాళ్ళు. అలా సల్మాన్ బాయ్ వలన విరాజ్ సార్ అమెరికాలో కూడా మాఫియా డాన్గా ఎదిగారు. కొంతకాలం తర్వాత సల్మాన్ బాయ్ మరణించారు. కానీ అప్పటికే విరాజ్ సార్కి మాఫియా అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎక్కువ సెటిల్మెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే గన్స్ సప్లై చేసే వాళ్ళకి, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకి పోలీస్ ప్రాబ్లం లేకుండా, గవర్నమెంట్ నుండి ఎటువంటి ఇష్యూ లేకుండా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగేటట్టు విరాజ్ సార్ చూసుకునేవాళ్ళు. కానీ విరాజ్ సార్ మాఫియా డాన్గా నాకు అలాగే మా సెక్యూరిటీకి తప్ప బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు. విరాజ్ సార్ ఒక పక్క స్టడీ కంప్లీట్ చేస్తూనే మరొక పక్క సెటిల్మెంట్స్ అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలా విరాజ్ సార్ టాలెంట్ పైనే ఓన్ బిజినెస్ అనేది మొదలుపెట్టారు. తను అమెరికాలో మొదట ఒక కంపెనీని స్టార్ట్ చేసి తన టాలెంట్తో ఆ కంపెనీని కొంతకాలంలోనే టాప్ 5 కంపెనీస్లో ఒక కంపెనీగా చేశారు. కానీ ఆ కంపెనీ మాత్రం ఇల్లీగల్కి సంబంధించిన మనీ ఒక్క రూపాయి కూడా యూజ్ చేయలేదు. అది ఓన్లీ విరాజ్ సార్ టాలెంట్తో మాత్రమే బిజినెస్ని స్టార్ట్ చేశారు. అలాగే ఆ బిజినెస్ బాగా క్లిక్ అవ్వడం వలన వేరే వేరే కంట్రీస్లో కూడా ఒక 4-5 కంపెనీస్ని స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కూడా విరాజ్ సార్ ఆ 5 కంపెనీలను మాత్రమే రన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ కంపెనీలని విరాజ్ సార్ టాలెంట్తో మాత్రమే స్టార్ట్ చేయడం వలన ఇల్లీగల్కి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఆ కంపెనీలో పెట్టలేదు. ఇంకా విరాజ్ సార్ మాఫియా డాన్గా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎవరితోటి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేదు. ఏదైనా మొబైల్లో మాట్లాడటమే. రాజకీయ నాయకుల దగ్గర నుండి, స్మగ్లర్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కరూ విరాజ్ సార్తో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. కానీ ఏ రోజు కూడా ఎవరితోటి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం, మీట్ అవ్వడం చేయలేదు. అలాగే ఎప్పుడు కూడా విరాజ్ సార్ అమాయక ప్రజల్ని ఏమీ చేయలేదు. ఎవరైనా డీల్ ఇచ్చినా కూడా వాళ్ళ వైపు న్యాయం ఉంటేనే విరాజ్ సార్ ఆ డీల్ని ఒప్పుకునేవారు. అంతే తప్ప ఎదుటి వాళ్ళు తప్పు చేయకుండా వాళ్ళని శిక్షించేవాళ్ళు కాదు. అలాగే ఎవరైనా కంపెనీ వాళ్ళు తమ కంపెనీకి వేరే వాళ్ళ కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది అని చెబితే ఆ కంపెనీలో ఉన్న షేర్స్ని కొనడానికి ఆ కంపెనీలోనే ఒక పర్సన్ని కొనేసి వాళ్ళ ద్వారా ఆ కంపెనీ మొత్తం తన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకునేవారు. అలా విరాజ్ సార్ చాలా కంపెనీలని తన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని ఆ కంపెనీస్ని రన్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు విరాజ్ సార్ దృష్టిలోకి వైష్ణవి మేడం వల్ల కంపెనీ కూడా వచ్చింది. ఆ కంపెనీలో ఒక పర్సన్ని కొని వైష్ణవి వాళ్ళ ఫాదర్ పెట్టిన కంపెనీని కబ్జా చేయాలని అనుకున్నారు విరాజ్ సార్. అప్పుడే వైష్ణవి మేడం తన టాలెంట్తో కంపెనీ అనేది విరాజ్ సార్ చేతిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పుడే మొట్టమొదటిసారిగా విరాజ్ సార్ వైష్ణవి మేడంని చూశారు. చూడగానే మేడంని ఇష్టపడ్డారు. మేడం పరిచయమైన తర్వాత విరాజ్ సార్ పూర్తిగా మాయపోయారు. ఎంతలా అంటే తన మాఫియాని కూడా పక్కన పెట్టేశారు. ఎప్పుడు కూడా వైష్ణవి మేడం గురించి ఆలోచిస్తూ ఉండేవారు. తను పూర్తిగా చిన్నపిల్లలుగా మారిపోయి వైష్ణవి మేడంతో గొడవ పడడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇలా వాళ్ళ ఫ్యామిలీతో చాలా బాగా కలిసిపోయారు. అలాగే వైష్ణవి మేడం కూడా విరాజ్ సార్ని ఇష్టపడడం మొదలుపెట్టారు. అలా వాళ్ళిద్దరి ఇష్టంతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం, ఆ రోజు సూర్య గారికి హార్ట్అటాక్ రావడం, తర్వాత ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేయడం, ఆ మ్యారేజ్కి సంబంధించిన షాపింగ్కి వెళ్ళిన వైష్ణవి మేడం పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. కానీ వైష్ణవి మేడంకి విరాజ్ సార్ మాఫియా డాన్ అని ముందుగానే తెలుసు. తనకి తెలిసి విరాజ్ సార్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. విరాజ్ సార్ని ఎలాగైనా మార్చాలని అనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితులు విరాజ్ సార్ని వైష్ణవి మేడం దృష్టిలో నెగిటివ్గా చూపించాయి అని విరాజ్ సార్ వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్స్ని చంపడం, తర్వాత వైష్ణవిని బెదిరించడం, అలా వైష్ణవి విరాజ్ని అపార్థం చేసుకుని వంశీతో మొత్తం చెప్పి ఇద్దరు కూడా ప్యాలెస్ నుండి బయటికి వెళ్ళిపోవడం. అదే సమయంలో విరాజ్ ప్యాలెస్లో లేకపోవడం, వైష్ణవి వెళ్ళిపోతుందని భయపడి విలియమ్స్ వంశీని షూట్ చేయడం అన్నీ వసుధారికి చెప్తాడు విలియమ్స్.
విరాజ్ సార్ ఆ రోజు వైష్ణవి మేడంతో తను పూర్తిగా మాఫియాని వదిలేస్తున్నట్టు చెప్పాలని ఎంతో ఆశతో వచ్చారు. కానీ సార్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. అప్పటికే వైష్ణవి మేడం విరాజ్ సార్ని వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత వంశీ గురించి సార్ చాలా సఫర్ అయ్యారు. ఒక పక్క వైష్ణవి మేడం కనిపించకపోవడం, మరొక పక్క వంశీ సార్కి వాళ్ళ ఫ్రెండ్స్తో కోపంతో డ్రగ్స్ ఇవ్వడం వలన వంశీ సార్ కోమాలో ఉండడం, ఇలా విరాజ్ సార్ చాలా నరకం అనుభవించారు మేడం. తర్వాత వైష్ణవి మేడం ఇండియాలో కనిపించాలని తెలిసి అక్కడికి వచ్చారు. తర్వాత నుండి మీకు తెలిసిందే కదా. కానీ విరాజ్ సార్ వైష్ణవి మేడం వెళ్ళిపోయిన తర్వాత తన మాఫియాని మొత్తం వదిలేశారు. అలాగే ఎవరి దగ్గరైతే కంపెనీస్ని తీసుకున్నారో వాళ్ళ కంపెనీస్ మొత్తం వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసేశారు. ఇప్పుడు విరాజ్ సార్ ఆయన మొదట తను ఓన్గా స్టార్ట్ చేసిన 5 కంపెనీస్ని మాత్రమే రన్ చేస్తున్నారు తప్ప ఇంకా వేరే కంపెనీస్ ఏమీ కూడా సార్ దగ్గర లేవు. అలాగే కంపెనీలో వచ్చిన ప్రాఫిట్ తోటే సార్ ఈ ప్యాలెస్ అనేది తీసుకున్నారు. ఇందులో కూడా విరాజ్ సార్ ఇల్లీగల్ బిజినెస్కి సంబంధించిన ₹1 కూడా ప్యాలెస్కి పెట్టలేదు. అందుకే ఈ ప్యాలెస్ ఇప్పటికీ కూడా విరాజ్ సార్ ఉంటున్నారు. ఆయన ఇల్లీగల్ బిజినెస్తో సంపాదించిన డబ్బుతో ఏదైతే తీసుకున్నారో వాటన్నింటినీ ఆర్ఫనేజ్గా మార్చేశారు. అలాగే విరాజ్ సార్ ప్రజెంట్ ఉన్న కంపెనీస్ నుండి వచ్చే ప్రాఫిట్లో 50% ఆర్ఫనేజ్కి వెళ్ళేటట్టు ఆయన ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేశారు. వైష్ణవి మేడం వెళ్ళిన తర్వాత నుండి సార్ ప్యాలెస్లోనే ఉన్నా కూడా ప్యాలెస్ నుండే సార్ ఇవన్నీ చేశారు. ఇప్పటికీ విరాజ్ సార్ పెట్టిన ఆర్ఫనేజ్లో ఎంతోమంది తమ జీవితాన్ని గడుపుతున్నారు. చాలామంది అనాథ పిల్లలకి చదువు చెప్పించడం, చిల్డ్రన్ సరిగ్గా చూడని పేరెంట్స్ కూడా విరాజ్ సార్ ఎటువంటి లోటు రాకుండా ఆయన ఆర్ఫనేజ్లోనే స్టాఫ్ని చాలామందిని అరేంజ్ చేశారు. ఇవన్నీ వైష్ణవి మేడంకి కూడా తెలియదు. ఇల్లీగల్ బిజినెస్ ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తం సార్ ఎవరైతే ప్రాణాలని తీశారో వాళ్ళ కుటుంబాలకి స్పాన్సర్ చేయడం జరిగింది. కానీ ఈ విషయం విరాజ్ సార్ చేసినట్టు ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆయన దగ్గర ఇల్లీగల్ బిజినెస్కి సంబంధించిన ₹1 కూడా లేదు. వైష్ణవి మేడంని సార్ చాలా ప్రాణంగా ప్రేమించారు. వైష్ణవి మేడం తన నుండి దూరమైన తర్వాత సార్ తన రూమ్లోనే వైష్ణవి మేడంకి సంబంధించిన జ్ఞాపకాలతో ఆ రూమ్లోనే ఎక్కువ గడిపేవారు. నిజంగా 1 సంవత్సరంన్నర విరాజ్ సార్ చాలా నరకం అనుభవించారు. దానిని నేను మాత్రమే కళ్ళారా చూశాను. తర్వాత ఇండియా వచ్చిన తర్వాత వైష్ణవి మేడంకి పెళ్ళయిందని తెలిసి ఆయన ఎంత నరకం అనుభవించారంటే ఒకానొక క్షణంలో తనకి బ్రతకాలని కూడా అనిపించలేక ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో కూడా మీకు తెలియదు మేడం. అంతలా వైష్ణవి మేడంని ప్రేమించారు. కానీ వైష్ణవి మేడం ఎప్పుడు విరాజ్ సార్ని అపార్థం చేసుకుంటూ వచ్చారు. తర్వాత మీరు విరాజ్ సార్ లైఫ్లోకి ఎలా వచ్చారో తెలియదు. ఎప్పుడు కూడా విరాజ్ సార్ ఏ అమ్మాయిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. అలాంటిది మీతో మాత్రం వైష్ణవి మేడంని ప్రేమిస్తున్నా కూడా మీ గురించి ఎక్కువ కేర్ తీసుకునేవాళ్ళు. ఎందుకో నాకు ఇప్పటికి కూడా తెలియదు. అలా విరాజ్ సార్ మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టారు. ఇప్పుడు విరాజ్ సార్కి మీరంటే ప్రాణం. మీరు దూరమైతే సార్ బ్రతకలేరు. ప్లీజ్ మేడం, ఇదంతా మీకు చెప్పాలంటేనే నాకు భయంగా ఉంది. కానీ మీరు నా చేత ప్రామిస్ చేయించుకున్నారు కాబట్టి చెప్పాను. దయచేసి విరాజ్ సార్ని వదిలి వెళ్ళకండి మేడం అని విలియమ్స్ అలాగే వసుధార ముందు మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ మాట్లాడగానే వసుధార మాత్రం బొమ్మలాగా అలాగే ఉండిపోతుంది. మరిప్పుడు వసుధార యొక్క నిర్ణయం ఏమిటి? విరాజ్ గతం మొత్తం వసుధారకి తెలిసింది. ఇప్పుడు వసుధార ఏం చేయబోతుంది? విరాజ్ని వదిలేసి వెళ్ళిపోతుందా? ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మిగతాది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.